హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా DIYs, లైక్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ. సో అవన్నీ చేయాలి అంటే మనకు కొన్ని రా మెటీరియల్స్ అయితే కావాలి కదా. సో నేను చేద్దాము అని చెప్పి కొన్ని రా మెటీరియల్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే లైక్ ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇవే వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా, అండ్ బాగుంటున్నాయి. మనకి ప్రతి డ్రెస్ పైకి శారీస్ పైకి మనం మ్యాచింగ్స్ తీసుకోవాలి అంటే చాలా వెతకాలి కదా షాప్స్. సో అలా కాకుండా మన డైలీ వేర్ డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే ఒక థాట్తో నేను ఇవి చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అది చేయడానికి మనకు కొన్ని రా మెటీరియల్స్ అయితే కావాలి కదా. కొన్ని నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను స్టోర్కి వెళ్ళి, అండ్ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. మీషోలోనే ఎక్కువగా ఆర్డర్ చేశాను. సో నేను ఏం ఆర్డర్ చేశాను, అవి ఏంటి ఆ ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను థ్రెడ్ బ్యాంగిల్స్కి ఏమైతే రా మెటీరియల్స్ తీసుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను ఈ రా మెటీరియల్స్ అన్నీ మొన్న బేగం బజార్ వెళ్ళాను అనమాట. నా ఫ్రెండ్ చెప్పింది బేగం బజార్లో అన్నీ దొరుకుతాయి నీకు అని చెప్పి. సో అక్కడైతే కొన్ని షాప్స్లో సజెస్ట్ చేస్తారు ఏంటి అనేది, రెగ్యులర్గా చాలామంది తీసుకెళ్తారు కదా అన్నారని చెప్పి నేను వెళ్ళాను. సో ఫస్ట్ మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి కావాల్సింది ఏంటి, థ్రెడ్. సో ఇలా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి 10 ఉన్నాయన్నమాట. మొత్తం 10 బండిల్స్ ఉన్నాయి. సో అన్ని కలర్స్ ఉన్నాయి. అయితే ఇందులో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒక బాక్స్లో సేమ్ కలర్ ఉంటుంది, మల్టీ కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చి అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆర్డర్స్ చేసేవాళ్ళు, అలా వాళ్ళైతే సింగిల్ కలర్స్ అలా తీసుకుంటారు. సో మనం ఫస్ట్ మన కోసమే కాబట్టి నేను ఇలా మల్టీ కలర్స్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి నాకు 150 రూపీస్ అయితే పడింది. సో ఈ 150 రూపీస్కి 10 బండిల్స్ వచ్చాయి. ఇందులో మల్టిపుల్ కలర్స్ అని చెప్పాను కదా, ఇందులో 2-3 కలర్ ఆప్షన్స్ ఉంటే మనకి నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్న దాంట్లో వచ్చేసి బ్లాక్, బేబీ పింక్, గ్రీన్ అండ్ వైన్ కలర్, ఇది బాటిల్ గ్రీన్, పింక్, బ్లూ, మెరూన్, ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చిందనమాట. లైక్ కాపర్ షేడ్లో వచ్చింది. నేను కావాలని తీసుకున్నాను, ఎందుకంటే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఎందుకు కాపర్ షేడ్ తీసుకున్నాను అని చెప్పి. సో ఇదైతే 150 రూపీస్ ఈ బాక్స్, సిల్క్ థ్రెడ్ అనమాట. అండ్ దీంతో పాటు ఇలా కొన్ని కుందన్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి 100 గ్రామ్స్ వచ్చేసి 180 రూపీస్ చెప్పారు. నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను మొత్తం కలిపి. ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి, లైక్ ట్రయాంగిల్ షేపు, లీఫ్ షేపు అలా. బట్ ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే లేకుండే అక్కడ. నేను ఒక నేను వెళ్ళిన షాప్ అయితే ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేకుండే. ఉన్న వాటికేమో ఇవి నార్మల్గా సింపుల్ బ్యాంగిల్స్ కలిగి గోల్డ్ షేడ్ల మధ్యలో ఎక్కడైనా పెట్టడానికి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా నేను వెళ్ళిన షాప్లో ఉన్నాయి కలర్ ఆప్షన్స్, బట్ అవి ఏంటంటే మనం బల్క్లో తీసుకోవాలి. తక్కువ అయితే మనకు నచ్చిన ఆప్షన్స్ ఉండవు. సో అందుకని చెప్పి నేను అలా 50 గ్రామ్స్ తీసుకున్నాను. నాకు 90 రూపీస్కి వచ్చాయి. సో ఇది వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్కి. దీంతో పాటు మనకి గ్లూ కూడా కావాలి, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ చేయడానికి అయితే ఏమేమి ఆర్డర్ చేశాను ఫస్ట్ చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి షీట్స్ అన్నమాట. దీన్ని OHP షీట్ అంటారు. మనము ఇయర్ రింగ్స్ అవి చేసుకోవడానికి ఈ షీట్ పైన చేసుకోవచ్చు అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామందికి తెలియదు ఈ షీట్ నేమ్ ఏంటి అవన్నీ. నేను కూడా చాలా యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి చాలా సర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. ఇందులో 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి థిన్గా ఉండేది, థిక్గా ఉండేది. ఒకటి థిన్గా ఉండేది అయితే మనకి 7 రూపీస్ అలా పడుతుంది. ఇది 14 రూపీస్ పడింది ఈచ్. 10 షీట్స్ అయితే ఉన్నాయి. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. సో ఇలా వస్తాయి ఈ షీట్స్. దీనిపైన మనం గ్లూ పెట్టి గమ్ పెట్టి చేసుకోవాలి ఇయర్ రింగ్స్ అవి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోడక్ట్ OHP షీట్స్. అండ్ సెకండ్ ఏంటంటే మనకి గ్లూ ఉంటుంది అనమాట, గమ్. అందులో నెక్స్ట్ ఇది వచ్చేసి వ్యాక్స్ షీట్స్ అనమాట. ఇది ఎందుకంటే ఇది కంపల్సరీ ఏం కాదు,
నార్మల్గా మనం ఇయర్ రింగ్స్ ఈ షీట్ పైన అతికిస్తాం కదా, OHP షీట్ పైన. వెనకాల మనం స్టాపర్స్ అవి పెడతాం కదా. తర్వాత మనకి వాటర్ తగిలిన పాడవకుండా ఉండడానికి మెటీరియల్ అనేది, లేకపోతే అది స్ట్రాంగ్గా ఉండడానికి ఇయర్ రింగ్స్ అనేవి మనం వెనకాల ఇది స్టిక్ చేసుకోవచ్చు. ఇది వ్యాక్స్ షీట్స్ అంటారు అనమాట. వెనకాల అలా వస్తుంది, దాని వెనకాల ఇది స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట గమ్తోని. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది ఊడిపోకుండా. అండ్ నా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి గమ్ అనమాట. ఇది నేను ఈ 800 అని గమ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. దీంతోపాటు ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఫ్రీ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ ఈ చిన్న స్టోన్స్ అయితే ఫ్రీ వచ్చాయన్నమాట. మనకి మీషోలో B700 గమ్ కూడా ఉంటుంది, అది కూడా మంచిగా ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ఆర్డర్ చేశాను. ఇది నా ఫోర్త్ ప్రోడక్ట్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇప్పుడు నేను చూపించిపోయేది. ఇది ఏంటి అంటే గ్లూ పెన్ అంటారనమాట. మనం ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసిన ఇయర్ రింగ్స్ చేసినా మనకి ఆ కుందన్స్ అయితే అతికించడానికి మనకి డైరెక్ట్గా చేతితో అయితే పెట్టలేము. గమ్తో మనకి గమ్ చేతికి అంటుకుంటుంది, అనుకుని డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇదైతే ఈజీగా మనకి వ్యాక్స్ ఉంటుంది. ఈ వ్యాక్స్కి ఈ పెన్స్తో పాటు మనం వ్యాక్స్ని కొంచెం తీసుకొని పెడితే ఇంకా ఈజీగా మనం కుందన్స్ అన్నీ ఈ పెన్తోనే పెట్టేయచ్చు, నీట్గా వస్తుంది అనమాట. సో చేతితో కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనం దీనికి బదులుగా ఇయర్ బడ్స్ కానీ స్టిక్ కానీ యూజ్ చేయొచ్చు. బట్ ఇదైతే ప్రాపర్గా వస్తుంది, మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది, చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూ పెన్. నేను లాస్ట్లో మీకు కాస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు కాస్ట్ ఎంత పడింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా నేను చెప్తాను, కామెంట్ చేయండి. సో నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని గుర్తులేదు ఎగ్జాక్ట్గా కాస్ట్. బట్ ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే, మనం ఈజీగా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అవన్నీ. అండ్ మనకి ఇప్పుడు ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కొన్ని యూజ్ చేయని పాతగా అయిపోయినవి ఉంటాయి కదా, అవి మనం వేసుకోము. అవి కూడా వాటితో కూడా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి పిన్స్. సో ఈ బాక్స్లో ఇలా వచ్చాయి అన్నమాట మొత్తం. ఐ పిన్స్ అంటారు కదా. జస్ట్ ఏ మినిట్. మొత్తం అన్నీ వచ్చాయి అన్నమాట ఐ పిన్స్. ఇవి వచ్చేసి ఐ పిన్స్, హెడ్ పిన్స్ అంటారు కదా అవి. ఇవి మనం ఇయర్ రింగ్స్ చేసినప్పుడు స్టడ్స్ కానీ లేకపోతే బుట్ట సేవ్ చేసినా కానీ మనకి ఈ పిన్స్ అయితే యూజ్ అవుతాయి. వెనకాల ఇవి మనం గ్లూతో స్టిక్ చేసి పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ వాటికే కాకుండా ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్, వాటికి ఏదైనా లింక్ చేయాలని ఇయర్ రింగ్స్ అని అవి చేయొచ్చు. అండ్ హ్యాంగింగ్స్ అవి చేసుకోవడానికి కూడా ఈ ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. కాస్ట్ కావాలంటే కామెంట్ చేయండి. కాస్ట్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఇప్పుడే వచ్చింది ఆర్డర్. ఇది ఏంటి అంటే స్టాపర్స్ అండి. మనం ఇయర్ రింగ్స్ చేసుకున్నప్పుడు వెనకాల స్టాపర్స్ అయితే ఉండాలి కదా, సో అది సెట్ వచ్చింది. ఇందులో మనకి 2 ఉంటాయి. లైక్ గోల్డ్ కలర్ ఉంటుంది, అంటే గోల్డ్ మెటీరియల్ ఉంటుంది, సిల్వర్ కూడా ఉంటుంది అనమాట. గోల్డ్ షేడ్, సిల్వర్ షేడ్, ఆ రెండు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవన్నీ మొత్తం నాకు అన్నీ కలిపి 1000 లోపే వచ్చేసాయి ఈ మెటీరియల్ అంతా కూడా. సో మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అంటే ఇది చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. నా అలాంటి వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు. నేనైతే చాలా వీడియోస్ చూసి కాస్ట్ కంపేర్ చేసుకొని, లైక్ అందరికీ బయటికి వెళ్ళి తిరిగి షాప్కి వెళ్ళి తీసుకునే టైం ఉండదు కదా, అందుకని చెప్పి ఆన్లైన్లో ఈజీగా ఆర్డర్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇందులో ఇవి వచ్చాయని చెప్పాను కదా షేడ్స్. ఇది గోల్డ్ అండ్ ఇది సిల్వర్. ఇది పేర్ అనమాట. అండ్ నేను వీలైతే లైక్ వీడియోస్ చేసినప్పుడు, అంటే బ్యాంగిల్స్ చేసినప్పుడు, ఇయర్ రింగ్స్ చేసినప్పుడు ఆ మేకింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఇది యాక్చువల్గా బిజినెస్ చేయడానికి కాదు, ఏం కాదండి. ఇది నా పర్సనల్గా నా కోసం. అంటే నేను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు.
నాకు ఇయర్ రింగ్స్ అన్నా లేకపోతే బ్యాంగిల్స్ అన్నా చాలా ఇష్టం. నేను చాలా థరోగా షాపింగ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఏదైనా డ్రెస్ అంటే శారీ కట్టుకుంటే నాకు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ ఉండాలి అనుకుంటాను. ఏదైనా ఫంక్షన్ అలా ఉన్నా రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్కి కూడా మ్యాచింగ్ ఉండాలి అనుకుంటాను. అందుకని చెప్పి ఇలా కొన్ని వేస్ట్ బ్యాంగిల్స్ అంటే కొన్ని పాతగా అయిపోయావు కదా, అవి వేస్ట్ చేయకుండా ఇప్పుడు మన మ్యారేజ్ బ్యాంగిల్స్ అవంట్లో కొన్ని వేస్ట్ అయిపోయాడు అనమాట. అవన్నీ వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్తో అని చెప్పి ఒక థాట్తో చేస్తున్నాను. మనకి మ్యాచింగ్స్ అయిపోతాయి, అట్ ద సేమ్ టైం బ్యాంగిల్స్ కూడా వేస్ట్ అవ్వండి. కొన్ని సెంటిమెంటల్ ఉంటాయి కదా మనకి, ఆ బ్యాంగిల్స్ అయితే వేస్ట్ అవ్వని ఒక థాట్తో అయితే నేను ఇది చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా ఇది నా వీడియో. ఇది కాకుండా నేను బ్యాంగిల్స్ మిస్ అయ్యావండి. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఒక్కటి మిస్ అయ్యాయి. సో నాకు బేగం బజార్లో దొరకలేదు. ఆన్లైన్లో నేను ట్రై చేయలేదు. ఆన్లైన్లో ట్రై చేస్తే ఇట్ విల్ టేక్ 1 వీక్ వెయిట్ చేస్తే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి నేను అదైతే ఆర్డర్ చేయలేదు. ఆఫ్లైన్లోనే చూద్దాం స్టోర్కి వెళ్ళి అనుకున్నాను. సో మా దగ్గరలో షాప్లో ఒక 2 బ్యాంగిల్స్ దొరికాయి. సరే ఫస్ట్ 2 బ్యాంగిల్స్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. మనం వాటితోనే కాకుండా మన మట్టి గాజులు కూడా తో కూడా చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ ఇవి చేశాక అప్పుడు చూద్దాంలే, మళ్ళీ నెక్స్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు వీకెండ్ అట్లా అని చెప్పి నేనైతే ఆర్డర్ చేయలేదు. సో ఫైనల్గా ఇది నా వీడియో. నాకు తెలిసి ఇంకా కొన్ని థింగ్స్ అయితే మిస్ అయ్యాయి అనుకుంటున్నాను నేను, టూల్స్ అవి. సో అది కూడా మీకు తొందరలోనే షేర్ చేస్తాను. అండ్ సిజర్ అయితే కంపల్సరీ ఉండాలి మనం థ్రెడ్ కట్ చేసుకోవడానికి, అండ్ OHP షీట్ కూడా కట్ చేసుకోవడానికి. అండ్ ఇది కాకుండా నా దగ్గర వేరే సిజర్ కూడా ఉంది, అది కూడా మీతో చూపిస్తాను. సో ఇదే అండి సిజర్. ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది OHP షీట్ కట్ చేయడానికి దానికి. సో ప్రస్తుతానికి ఉన్న మెటీరియల్ అంతా మీకు అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, అవి కూడా వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్ ఎలా మేక్ చేస్తున్నాను ఆ మేకింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా ఇది వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇవన్నీ నీట్గా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి, మళ్ళీ అన్నీ వెతుక్కునే అవసరం లేకుండా. సో ఫస్ట్ నేను వీటన్నిటిని ఎలా అరేంజ్ చేస్తున్నాను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను థ్రెడ్ బ్యాంగిల్ చేసేది కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా ఇంతే అండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియో నచ్చితే నాకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఈ డే అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.